మీ అందరూ కూడా తెలంగాణలో రాజకీయ పార్టీలు అంటే ఏ పార్టీలు గుర్తొస్తాయి? మెయిన్గా చెప్పాలంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ మూడు పార్టీలు కనిపిస్తూ ఉంటాయి కదా. అయితే మరి వీటికి ఇప్పుడు పోటీగా ఇంకొక పార్టీ అయితే ఆవిర్భవించిందని చెప్పాలి. సో మరి ఆ పార్టీ ఏంది భయ్యా అంటే టీఆర్పీ పార్టీ. టీఆర్పీ అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనమాట. సో మరి దీన్ని ఎవరు ప్రకటించారు భయ్యా అంటే నిన్న తీన్మార్ మల్లన్న గారు తెలుసు కదా మీకు. అయితే ఆయన అయితే నిన్న హైదరాబాద్లోని ఒక హోటల్లో మరి బీసీ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి సో మరి వాళ్ళందరి సమక్షంలో ఈ పార్టీని అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. మరి అసలు ఈ పార్టీ ఎందుకు ఆవిర్భవించింది, అసలు దీని మెయిన్ సిద్ధాంతం ఏంది భయ్యా అంటే మరి తీన్మార్ మల్లన్న గారు ఒకటే చెప్తున్నారు. ఈ పార్టీ 3 సిద్ధాంతాలతో ముందుకు వచ్చింది. ఒకటి వచ్చేసరికి ఆత్మగౌరవం, దాని తర్వాత అధికారం, దాంతోపాటు వాటా. ఈ 3 సిద్ధాంతాలతో ఈ పార్టీ ఆవిర్భవించిందని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు అయితే చూడడం జరిగిందనమాట. సో మరి దీంతో పాటు ఆయన ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్ ఏంటి అంటే మరి ఇప్పటి నుంచి రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా మరి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి ఆయన అయితే మాట్లాడటం జరిగింది.